పొరపాటుని ఇద్దరే ఉండి ఘాటైనటువంటి కామెంట్లతో, అంటే తిట్టద్దు, డేటాతో క్వశ్చన్ చేయటం, పాయింట్ రైట్ చేయటం, ఇట్లాంటివి చేయడం ద్వారా ఇరుకుని పెడితే ఎట్టుంటుంది? అది చేయలేకపోవడం అన్నటువంటిది ఇక్కడ అతిపెద్ద మైనస్. ఓవరాల్గా శాసనసభ అనేటటువంటిది విలువ పోతుంది అంతే. సార్ అధికార పక్షాలు కూడా, అంటే కూటమిలో ఉన్న మిత్రపక్షాలు కూడా, ఎందుకంటే జనసేన కూడా నిన్న ఎమ్మెల్యేలందరికీ శిక్షణ ఇచ్చారు, అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి, ఒకవేళ వైసీపీ నాయకులు రెచ్చగొట్టిన రెచ్చిపోవద్దు, చాలా సంయమనంతో ఉండండి, ఇవన్నీ అంటే ప్రిపేర్ అయ్యారా? లేదంటే లైక్ ఒక ర్యాగింగ్ లాంటిది ఏమన్నా జరుగుద్దేమో అని వైసీపీ ఆలోచించిందా? లేదా అందుకు కూడా వాళ్ళు రెడీ అయ్యారా? దాని నుంచి తప్పించుకున్నారు? అంత పెద్ద ఊహలు వద్దండి, దాంట్లో అంత సీన్ లేదు. వాళ్ళు ఊరికినే ఒక ఉపన్యాసం ఇస్తారు, వైసీపీ వాళ్ళు రెచ్చగొడతారు రెచ్చిపోవద్దు అనేసి. ప్రతి మొక్క మాట్లాడేటప్పుడు వాళ్ళు వైసీపీని తిడతానే ఉంటారు. ఏడ తగ్గుతారు వాళ్ళు? దానికి ఎక్కడో వీళ్ళు ఇంకోటి వైసీపీ రెచ్చగొట్టేది ఏంది అంటే, ఇప్పుడు ఆ లెక్కన వరకు తెలుగుదేశం రెచ్చగొట్టినట్ట వైసీపీని రెచ్చగొడితేనే మాట్లాడినట్టు అంటే ఒప్పుకుంటారా? అదేదో జనరల్గా జరిగిపోయేటటువంటి కార్యక్రమం. మనం రాసేటప్పుడు ప్రెస్ నోట్ రాసేటప్పుడు ఎట్ట కావాలట్ట రాసుకునేటటువంటి పాయింట్ తప్పించి అంత సిచ్యుయేషన్ ఏం లేదు. దాన్ని చూసి వీళ్ళు భయపడడం లేకపోతే వీళ్ళని భయపెట్టడం ఏం లేదు. ఫెయిల్యూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. అందులో వ్యూహాత్మక వైఫల్యం, దాన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళు ఏదో కవర్ డ్రైవ్లు వేసుకుంటుంటారు.